కావలి స్థానిక వికలాంగుల కాలనీలో అక్రమంగా వెలసిన గుడిసెలను తొలగించి తమకు న్యాయం చేయాలని కాలనీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ భాష డిమాండ్ చేశారు. శుక్రవారం కావలి ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల కోసం కేటాయించిన స్థలంలో సకలాంగులు అక్రమంగా చొరబడి గుడిసెలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు ప్రజా ప్రతినిధులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఈ వివాదంపై ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించామని, కలెక్టర్ మరియు ఆర్డీఓ దృష్టికి గతంలోనే ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లామని గుర్తు చేశారు. అదేవిధంగా ఈరోజు మన కావలిలో మన వికలాంగుల కాలనీలో నివసిస్తున్నటువంటి వికలాంగుల స్థలాల్లో, ఖాళీగా ఉండే స్థలాల్లో కొంతమంది కట్టుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటే ఆ స్థలాలని కూడా ఆక్రమించి చేస్తున్నారు. 2011లో ఇచ్చినటువంటి స్థలాలని అప్పుడు కూడా కొంతమంది 15 మంది ఆక్రమించారు. వాటి మీద కోర్టుకు పోయినాము. ఇప్పటికి దాదాపు 1,50,000 రూపాయల 2,50,000 రూపాయల ఖర్చు పెట్టుకున్నాము హైకోర్టులో వేసి. మన ప్రభుత్వంలో కూడా పట్టించుకోవట్లేదని ఈరోజు ఆయనకి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనకి శ్వాస కూడా ఆడటం లేదు. ఈరోజు ఉంటాడో బతుకుతాడో సస్తాడో కూడా తెలియట్లేదు. ఎందుకంటే వికలాంగుల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కష్టపడి కాలనీ ఏర్పాటు చేసుకుంటే ఈ రోజుకి కూడా ఆ కాలనీ గురించి ఒక అధికారి పట్టించుకోవట్లేదు, ఏమి చేయట్లేదు. కరెంటు లేదు, రోడ్డులు లేవు, ఏమీ లేవు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు కొత్తగా మళ్ళా ఈ మధ్య కాలంలో 10 రోజుల నుంచి ఒక ఆమె గుడిసేసింది. ఆమెని ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేస్తానే ఉన్నారు. ఎంక్వైరీ చేశారంట, కానీ అది బోగస్ అని తేలిందంట. ఇప్పుడు వరకు కూడా అది తొలగించలేదు. ఇది ఏమి న్యాయం? వికలాంగుల పట్ల ఇంత దయావేదన అసలు లేకుండా పోయింది. రాజకీయ పార్టీ నాయకుల్లో కానీ, రెవెన్యూ వారి ద్వారా కానీ అసలు వికలాంగుల గురించి పట్టించుకోవట్లేదు. దీని మీద మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము.